బుల్లి నా జరదా కిల్లి కొండ మళ్ళీ ఈ వయసు నీకు కట్టాలి ఎందుకే బుల్లి మావయ్య మావయ్య ఒకసారి రానే ఒకసారి రానే అది ఇప్పుడు ₹1,00,000 క్యాష్ విషయం మాట్లాడతారా ఏది మున్సిపాలిటీ కుక్కను తీసుకొచ్చి గాడ్రేజ్ చైర్లో గుర్తు పెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఇంట్లో సామాను కొట్టేస్తున్నావు, ఆఫీసులో జీతాలు నొక్కేస్తున్నావు, ఆడపిల్ల కనపడితే చిత్తకర్త కుక్కలుగా వెంట పడుతున్నావు. మా మామలా నటించరా బాబు అంటే ఇలా కొంపలు ముంచుతావేంట్రా? మరి నేను ఏడ్ చేయమంతావు, మీ మామయ్యలాగా యాక్టింగ్ చేయమంతావు అంతే కదా. సరే ఓ పని చెయ్యి, రయ్యని కార్లో వెళ్ళిపోతా, నువ్వు సెక్సగా నడుచుకుంటూ వచ్చి. మామా నువ్వే కాదురా, నీ డూపుగాడు కూడా నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తాడరా? ఏంటో చక్కెరకెళ్ళి జన్మనిచ్చిన తండ్రి మంచం ఎక్కాడు, తాళి కట్టిన పెళ్ళాన్ని కలవటానికి కరువైంది, ప్రాణశక్తులు లాంటి అక్కుంబక్కు కాయను చేయి జారిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావడలేదు. 1 minute. షార్ప్నెస్ అద్భుతమైన ఐడియా. ఈ రోజు అమావాస్య, అర్ధరాత్రి చిమ్మ చీకట్లో నువ్వు మీ మామగారింటికి వెళ్తున్నావు. ఎలాగా? గజ దొంగ గంగన్నలా గోడ దూకేసి నెక్కి నెక్కి ఇంట్లో ప్రవేశించేసి బీరువా బద్దల కొట్టేసి డబ్బులు కొట్టేసి. మోస్తావా కొంచెం? నేను చెప్పేది విను. దొరతనంగానైనా దొంగతనంగానైనా నువ్వు ఈ రాత్రికి రాత్రే స్వప్నాన్ని కలిసి మీ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఒక్క రీళ్ళు చెప్పేయి. ఆహా తెగ మురిసిపోతున్నారు, ఏంటి విశేషం? ఇన్నాళ్ళు ఈ గైడ్ చదవక నేను పరీక్షల్లో తప్పాను. ఇహ చూసుకో గాంధారి, నీ స్త్రీ జన్మకు ఒక సార్థకత ఏర్పరుస్తాను. సంవత్సరం తిరక్కముందే. పుస్తకం చదివితే పిల్లలు పుట్టరు, అందుకే నా కర్మ ఇలా తగలడింది. కనీసం సుఖంగా నిద్రపోతాను. ఆ లైట్ ఆఫ్ చేసి బయటకెళ్ళి చదువుకోండి. గుడ్ నైట్. ఓకే పడుకో గాంధారి, 1 గంట బయటకు వెళ్తాను. ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి మళ్ళీ లోపలికి వస్తాను. నీ తలరాత మారుస్తాను. మావా డబ్బులు రెడీ చేసుకో. స్వప్న, 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 ఏంట కన్నీళ్ళు? ప్లీజ్ బాధపడకు. నేను అల్లరి పిల్లనేమో కానీ నేనే అల్లరైతే తట్టుకోలేరు బాలు. స్వప్న నన్ను క్షమించు. మా నాన్నగారు ఇలా చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు స్వప్న. కానీ ఒకటి మాత్రం నిజం, మేము అప్పులే చేసాము, తప్పులే చేసాము, కానీ నీ పట్ల నా ప్రేమ మాత్రం పవిత్రమైంది. నమ్ము. నా భర్త ఎలాంటి వాడు నాకు తెలుసు బాలు. అయినా చూసా, రాజాబాబులా రావాల్సింది నేను దొంగచాటుగా ఇలా అత్తోరింటి రావాల్సి వచ్చింది. నాకెన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను స్వప్న. అంతవరకు నీ కంట్లో కందిరి చూస్తే నా మీద ఒట్టే. దొంగ 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 అదేమిటండి దొంగ దొంగ అని అక్కడ అరుస్తుంటే మీరు దాక్కుంటారేమిటి? నేను కంగారు పడుతున్నావు ఏంటి? దొంగ వాడు కదా, రాసుకెళ్ళి పట్టేసుకుంటారు. ప్లీజ్ బాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏమండి?
ఎంత ధైర్యం నీకు రేయ్, రేయ్, అసలు. ఏమండి ఆగండి ఆగండి. డాడీ పాపం బాలు అమాయకుడు చేసిందంతా వాళ్ళ నాన్నే. ఎవడు చేశాడో ఏం చేయించాడో నాకు బాగా తెలుసు వదలండి. ఏయ్, ఎంత ధైర్యం నీకు? అమ్మాయిని వీడు. అబ్బో సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు గడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తావా? ఛ, ఊరుకో బాలు, ఇచ్చిన ప్లాను పవర్ఫుల్ దే అబ్బో కానీ సొంత మామే నిన్ను ఇలా చితకతంతాడు అనుకోలేదు. శాడిజం అండి, శాడిజం. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. అదేంటో చెప్పు. ఉప్పు మీద పన్నేస్తే గాంధీ గారు ఏం చేశారు? ఉప్పు తినడం మానేశారు. అంటే నువ్వు అనేది మన వాడిని సంసార సుఖం మానేమంటావా? అబ్బా మామ, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కరెక్ట్. ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు? ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కరెక్ట్. నువ్వు చెప్పేదేంటి? మన వాడిని పస్తులతోనే పొమ్మంటావా? కట్టుకున్న పెళ్ళాం కోసం కన్ను మూసినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు. దాంతో ఆ కసాయి మిలిటరీ కరిగిపోతాడు. శాబాష్. వెరీ గుడ్. ఏ చెప్పావే. అయినా నీకిన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? నేను మీ భార్యనండి. మీ అడుగుజాడల్లో నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను. శభాష్. బాలు, ఇంకా ఆలస్యం దేనికి? నో ఫుడ్ నో బెడ్. బాలు అమర్ రహే. వారిని మామా. బాలు జిందాబాద్. బాలు జిందాబాద్. శోభనం జరుగాక. కంగ్రాట్స్. డియర్ కామ్రేడ్స్, ఈ రోజంతో శుభదినం, ప్రేమకి పర్వదినం. చూడండి ఈ విచిత్రం. ఆడపిల్లల తండ్రులారా, ప్రేమికుల పెద్దలారా, మీ ఐస్ తెరవండి. అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టలా చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి. దెబ్బకి దెబ్బ తీయాలి. అవును మామా, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఆహా, నీ మాంగల్య బంధం చూసి ఆ ప్రకృతి కూడా పులకరించి హర్షిస్తోందమ్మా. హర్షం కాదది, వర్షం. ఈ జంటని ఓ 4 నిమిషాల పాటు రెయిన్ సాంగ్ పాడుకోమని మేఘాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. నువ్వు వెళ్ళలే. అన్నం మానేసి అందరిని నవ్వులేస్తున్నావా? దా, 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 అవే. నాయా, చదవయ్యా. డాడీ, నేను రాను. డాడీ, ఇంకా నీకు బాధ మీద చాలా కలగలేదంటే అసలు నా తండ్రివేనా? కాదే, నీ తండ్రి టైప్ లో ఉండే అప్పలకొండి. చూసావా ఈ దారుణం? ఆవేశపడకు బాలు. నువ్వేంటి ఇది కూతురు అనుకున్నావా, కుక్క పిల్ల అనుకున్నావా? అట్లా రోడ్డు మీద వదిలేసావు. ఏమిటండి మీరు మరీ ఇంత కసాయి వెళ్ళ తయారయ్యారు? ఎంత చెడ్డ అతను మన పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసిన వాడు. 3 కాదు 33 ముళ్ళు వేసినా వాడి ఇంటికి అల్లుడు కాలేడు. నువ్వు అనవసరంగా సెంటిమెంట్ డైలాగులు కొట్టావనుకో, ముందు నీ మెళ్ళలో ముళ్ళు దిగిపోతాయి. అలాగే బాలు,
మేము అలా హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినొస్తాం. ఏంటి నేను ఇక్కడ నిరాదీక్ష చేస్తుంటే మీరు వెళ్ళి మెక్కొస్తారా? అపార్థం చేసుకోక బాలు. ఇప్పుడు నీ ఎదురుకుండా మేము చికెన్ బిర్యానీలు అవి తింటే నీ దీక్షకు భంగం కలుగుతుందని హోటల్ దాకా పోయి తినొస్తాం అంటున్నాం. హోటల్కి వెళ్తాను, తింటా. కనీసం ఒక్కడైనా తోడుగా ఉండండిరా. కుదరదు. నువ్వు ఒంటరిగా ఉంటే స్వప్న ఏ క్షణాన్నైనా రావచ్చు. అమాంతో నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవచ్చు. మా మామగారు రావచ్చు, ఎక్కే 47 నన్ను కాల్చి పారేయచ్చు. అబ్బా అలా అంటే ఎలా బాలు? ఆ మాటకొస్తే మేము లేవా ఏంటి? సరేగానే ఇగో నీకేదైనా శోష వచ్చినట్టు అనిపిస్తే ఇదిగో ఈ తులసి తీర్థం కోతులో పోతుంది. దీంతో పాటు నారాయణ నారాయణ అండం మాత్రం మర్చిపోకే. నారాయణ తులసి తీర్థం. అది గాడ్ బ్లెస్. సార్ మీరా? కాదు, నా పేరు సుశీల. అయినా మీరేంటిలా? అదేనండి దేవుడి లీల. నాకు ఈ ఆనందంలో గట్టిగా ఏలేయాలనిపిస్తుంది. ముందు నా కుంభకాయని ఇచ్చేయండి. అదేమిటి? ఓహో, అంటే మీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇంతకి మీ బ్యాగ్ ఎక్కడుందండి? ఆ టేబుల్ మీద ఉంది. ఎస్ఐ లాగేసుకున్నాడు. వీళ్ళొకళ్ళు అసలు మంచి చట్టం ఉంటదండి. వాళ్ళేం చేస్తారులేండి, డబ్బు పడేస్తే కక్కుర్తి పడతారు. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అరే, ఎందుకు నడుస్తున్నారు? ఆ అప్పలకొండ నా మీద అబద్ధపు కేసు బనాయించి నన్ను అరెస్ట్ చేయించాడండి. అప్పలకొండ? అవును, పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయాను. తర్వాత తెలిసింది వాడుకు పెద్ద గుండా అని. అయినా సరే నాకు అన్యాయం జరిగితే వదిలేది లేదని బెదిరించాను. తర్వాత చాలా రోజుల వరకు వాడు నాకు కనపడలేదు. సడన్ గా ఓ రోజు చూస్తే మేజర్ చంద్రకాంత్ అంటూ వేషం భాష మార్చేసి నన్ను గుర్తుపట్టినట్టు నాటకం ఆడాడు. మేజర్ చంద్రకాంత? అవును, ఎవరిని మాయ చేశాడో తెలియదు కానీ ఒక్కసారిగా కోర్ట్ లాస్ కి యజమానయ్యాడు. ఏమిటి మీరు అనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, పైకి గొప్ప దేశభక్తుడు. దేశభక్త? అసలు ఆ పదానికి అతనికి అర్థమే తెలీదు. మీరు చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రకాంత్ నుంచేనా? అతనే. మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? స్వయం నాకు పిల్లనిచ్చిన మామగారు. పిల్లనివ్వడమేమిటి? అసలు పెళ్ళే కాందే. అమ్మ నా అప్పలకొండ, ఇదా సంగతి? ఓకే, అర్థమైంది. మా మామగారు ప్లేస్ లో ఎంటర్ అయిన దొంగమన్నమాట. ఏంటి మీరు చెప్పేది? మీరేం కంగారు పడకండి. మనిద్దరికి అన్యాయం చేసింది అప్పలకొండగాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయండి. కాకపోతే అర్జెంట్గా ఇక్కడి నుంచి మనం బయటపడాలి.